కామారెడ్డి జిల్లా బీబీపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచి రైతులు క్యూ లైన్లో నిల్చున్నారు. 4 రోజులుగా సొసైటీ వద్ద పడిగాపులు కాస్తున్నా యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న సాయంత్రం యూరియా వచ్చిందన్న సమాచారంతో రైతులు ఉదయం 6 గంటల నుంచి భారీగా తరలివచ్చారు. ఒక్క పట్టాదారు పాస్ పుస్తకానికి 1 బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా ఇవ్వనప్పుడు రైతుల కోసం సొసైటీలు ఎందుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొద్దున వచ్చినాము 4 దాకా ఉన్నాము. 4 దాకా ఉంటే సిటీలు ఇచ్చారు, టోకాన్లు ఇచ్చారు. టోకాన్లు ఇస్తే పోయినాం. మళ్ళీ ఈ రోజు వచ్చిన రమ్మంటే వచ్చినాక మళ్ళీ మంచికి ఒక సంచి ఇప్పుడు పొద్దున 6 గంటలకు వస్తే ఇప్పుడు మళ్ళీ 10-11 అవుతుంది. ఒక మనిషికి 2 సంచులు 3 సంచులు ఇస్తే లోడుకో 2-3 సంచులు ఒక మనిషికి వచ్చినా కానీ 4-5 ఎకరాలకు చల్లుకోగలుగుతారు. ఒక్క సంచి ఎత్తుకపోయి 4-5 ఎకరాలకు చల్లుకోడు కదా. నువ్వు ఇచ్చిన లాభం లేదు, అది ఇవ్వకుండా లాభం లేదు. ఇది రైతులకు తాగుబడి పెట్టడానికి మసాలు ఇచ్చి తొలి పెట్టించడం ఏం లేదు. నా పేరు నరేంద్ర, బీపేట్ అగ్రికల్చర్ ఆఫీసర్ని. మొత్తం బీపేట్ మండలంలో 12,500 ఎకరాలు సాగు అవుతుంది. అందుకని సంబంధించి 1,200 టన్నులు మనకు యూరియా అవసరం ఉంది. అందులో ఇప్పటివరకు 850 టన్నులు మనకు వచ్చింది. ఇంకా 450 టన్నులు మనకు అవసరం ఉంది. అది కూడా వస్తుంది. ఇవాళ ఒక లారీ వచ్చింది, రేపు వచ్చి దఫల వారీగా మొత్తం ఇంకో 10 విడతల్లో ఇంకా 400 టన్నులు కూడా వస్తుంది. రైతులు ఎవరు ఆనందం చెందవద్దు. ఇంకా యూరియా దొరకకపోతే నానో యూరియా కూడా మనం వాడుకోవచ్చు. అది కూడా సేమ్ మన యూరియా లెక్కన పనిచేస్తుంది. దాంతోపాటు మనం పురుగు మందు కూడా కలుపుకొని కొట్టుకోవచ్చు. సో యూరియా వాటికి ఎటువంటి ఇబ్బందులు పడదు.